హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసి ముడుపు కడుతుంటే ఇక సిద్ధు అలాగే చూస్తూ ఉండడం చూసి ఇక కనిష్క కోపంతో, ఏంటి సిద్ధు, ఎవరిని చూస్తున్నావు? చూసావా వాళ్ళు వాళ్ళ భార్యల కోసం ఎంత రిస్క్ పడుతున్నారో? మరి నువ్వేంటి అలా నిలబడి చూస్తున్నావు? నాకు కూడా కాస్త సహాయం చేయి, నన్ను కూడా ఎత్తుకో, నేను ముడుపు కడతాను సిద్ధు. అవునా కనిష్క, సరే చైర్ తీసుకొని వస్తాను. ఏంటి సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? నీ భుజాల మీద ఎక్కి ఈ ముడుపు కడతాను. ఇక సిద్ధు కోపంతో, అవన్నీ నాకు నచ్చదు, అర్థమైందా అనుకుంటూ ఇక చైర్ని తీసుకురాగానే ఇక కనిష్క కోపంతో ముడుపు కడుతుంటే ఇటు సిద్ధు ఏమో బాధతో తులసి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక తులసి ముడుపు కడుతుండగా ఇక పసుపు కుంకుమ తులసి కళ్ళల్లో పడగానే కింద పడిపోతుండగా సిద్ధు పట్టుకోవడంతో కనిష్క చూసి కోపంతో తులసి దగ్గరికి వచ్చి, ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావే? మాటి మాటికి నా మొగుడిని కొంగున పెట్టుకోవాలని చూస్తున్నావా? నీ దృష్టి ఎప్పుడు నా మొగుడి మీదనే ఉందేంటి? నీకు ఆల్రెడీ ఇతనితో పెళ్లి కాబోతుంది కదా, మరి నీ కాబోయే భర్తను చూడు, అర్థమైందా? నా కాబోయే భర్తపై పదే పదే ఎందుకు చూస్తున్నావు? ఇక సిద్ధు కోపంతో, కనిష్క అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? తులసి కింద పడిపోతుండగా నేనే పట్టుకున్నాను, అయినా తనది ఏ తప్పులేదు, తనని ప్రతిసారి బ్లేమ్ చేయకు. అంటే నేను తులసిని ప్రేమిస్తున్న విషయం నీకు చెప్పాను కాబట్టి నీకు ఈర్ష్య కలుగుతుంది కదా, అందుకే కదా నువ్వు ప్రతిసారి తనని తిడుతున్నావు. ఏంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ మనిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, అంటే మనిద్దరికి సగం పెళ్ళయింది. చూడు కనిష్క, ముందే చెప్పాను, మనకి సగం పెళ్ళయింది, పూర్తిగా కాలేదు కదా. ఏదో మనిద్దరికి పెళ్ళైనట్టుగా అలా మాట్లాడుతున్నావు. అసలు నిన్ను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. నా మనసులో ఉంది కేవలం తులసి మాత్రమే, అర్థమైందా? ఈ విషయం చెప్పినా కానీ నువ్వు నన్ను వదలట్లేదు. చివరికి మా నాన్న చావు బతుకుల్లో ఉంటే మనిద్దరికి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. ఇక కనిష్క కోపంతో, సిద్ధు ఇక ఆపు, అలాంటి మాటలు మాట్లాడకు, ప్రతిసారి తులసి గురించి తీయకు. ఏంటి కనిష్క, తులసి గురించి తీస్తే నీకెందుకంత కోపంగా ఉంది? మరి నాకు కూడా నేను చూస్తే కోపం వస్తుంది. అయినా ఇన్ని మాటలన్నా కానీ నన్ను ఎందుకు వదలట్లేదు? ఎందుకంటే నువ్వు బాగా ఇష్టం కాబట్టి. ఓహో అవునా, మరి నాకు తులసి అంటే బాగా ఇష్టం కాబట్టి, అర్థమైందా? నువ్వు నన్ను వన్ సైడ్ లవ్ చేస్తున్నావు, నేను కూడా తులసిని వన్ సైడ్ లవ్ చేస్తున్నాను, అర్థమైందా? ఇక కనిష్క మనసులో, ఈ సిద్ధు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మాటకి మాట సమాధానం ఇస్తున్నాడు. పెళ్ళయ్యేంతవరకు సిద్ధుతో సైలెంట్గా ఉండడమే మంచిది. ఎలాగో తులసికి పెళ్ళవబోతుంది కదా, ఇక సిద్ధు కూడా నావాడవుతాడు. ఏంటి కనిష్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సిద్ధు, నేను నీతో కాస్త సైలెంట్గా ఉంటే మంచిదనుకున్నాను. అవునా, అది బెటర్లే. ఇక సిద్ధు ఏమో కోపంతో నరేష్ దగ్గరికి వచ్చి, రేయ్ దొరబాబు, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు తులసి మెడలో ఎలా తాళి కడతావో నేను కూడా చూస్తాను. ఇక నరేష్ నిజస్వరూపాన్ని బయటపెట్టి, రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తులసి పక్కనున్నదని ఎన్ని రోజులు ఊరుకున్నాను, నా మీద ఎలా చేవేస్తావరా? నిన్ను వదిలిపెడతానని ఎలా ఊకున్నావురా? నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు. అవునరా, నువ్వు చెప్పేది నిజమే, నాకు ఎంతో మందితో పెళ్ళైంది, వాళ్ళందరినీ దుబాయ్కి పంపించి అమ్మాయిల్ని అమ్మేసి డబ్బులు అడుక్కునేదాన్ని, నాకు డబ్బు పిచ్చిరా? రేయ్, నా ముంగటనే ఇన్ని పచ్చి నిజాలు చెప్తావా? అసలు నిన్ను వదిలిపెట్టనురా అని సిద్ధు కొట్టబోతుండగా ఇక నరేష్ వెంటనే, తులసి గారు చూసారా, మళ్ళీ నా మీద చేయి చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక తులసి బాధపడుతూ, మీకు దయచేసి 2 చేతులెత్తి దండం పెడతాను, నా జోలికి రాకు. అతను మంచివాడని తెలిసి కూడా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే ఇక చేసుకోక తప్పదు. అయినా ఈ కుజదోష అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ నరేష్ ముందుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక సిద్ధు వెంటనే, తులసి నీకు కుజదోషం ఉందనే కదా ఆ రాస్కెల్ గాన్తో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అవును సిద్ధు, మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ సీతమ్మ తల్లి తాలిబొట్టును తీసి ఇక తులసి మెడలో తాళి కడతాడు. తులసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సిద్ధు, అసలు నువ్వేం చేస్తున్నావు? నాకు కుజదోషం ఉంది, నన్ను పెళ్లి చేసుకున్నావు, మరి కనిష్క పరిస్థితి ఏంటి? తనకు ద్రోహం చేసిన దాన్ని అవుతావు కదా. తులసి నన్ను చూడు, నా వైపు చూడు, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, నా ప్రేమను నీ మనసులో పెట్టుకున్నావు, ఈ తాళి మీద ఒట్టేసి చెప్పు, నేనంటే నీకు ఇష్టమా లేదా అని అనేసరికి ఇక తులసి మౌనంగా ఉండిపోతుంది. నాకు తెలుసు తులసి, నా ప్రేమ నువ్వు మనసులో దాచుకున్నావని అని అనేసరికి ఇక తులసి సిద్ధును గట్టిగా హక్ చేసుకొని, అవును సిద్ధు, నువ్వంటే నాకు ప్రాణం,
నీ మంచితనం గురించి చాలామంది చెప్పారు. కానీ ఇంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇక నరేష్ చూసి, అంటే ఈ తులసికి సిద్ధుకు పెళ్ళైపోయింది. ఇక నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకపోతే ఈ సిద్ధు మళ్ళీ పోలీసులకు అప్పచెప్తాడు అనుకుంటూ నరేష్ తప్పించుకుంటుండగా సిద్ధు వచ్చి, రేయ్ దొరబాబు, ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నా? నాకు తెలుసురా నువ్వు తప్పించుకోవడానికి ప్లాన్లు వేస్తావని. అందుకే పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంతకుముందు ఓవర్ యాక్షన్గా మాట్లాడావు కదా, ఇప్పుడు ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? నువ్వు మాట్లాడినవన్నీ సెల్లులో రికార్డ్ చేశానురా. ఇక నువ్వు జైల్లో జీవిత ఖైదీగా ఉంటావురా. ఇక తులసి వెంటనే నరేష్ చెంప పగలగొట్టి, రే ఏంట్రా, అసలు మేము ఎలా కనపడుతున్నాంరా? ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఎలా మోసం చేస్తావురా? ఇక నరేష్ ఏం తెలియనట్టు బాధతో, అయ్యో తులసి, అలా ఎందుకంటున్నావు? నేను అలాంటి వాణ్ణి కాదు తులసి, నా మాట విను. ఈ సిద్ధుగాడే లేనిపోని మాటలు చెప్పి నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. నరేష్ గారు, మీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు. సిద్ధుగారు ఆల్రెడీ నాకు ప్రూఫ్స్ కూడా చూపించాడు. ఇది విని నరేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి అంటే దీనికి కూడా తెలిసిపోయింది. మరి నేను ఇక అమాయకుల్లాగా మాట్లాడడం ఎందుకు? నీకు నా నిజస్వరూపం తెలిసిపోయింది కదా. అవును తులసి, నిన్ను పెళ్లి చేసుకొని దుబాయ్కి పంపించి అక్కడ నిన్ను అమ్మేద్దామనుకున్నాను. కానీ సిద్ధుగాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. బ్యాడ్ లక్. ఇంకో విషయం చెప్పాలి తులసి, నీ జీవితాన్నే నీ అన్నయ్య సర్వనాశనం చేయాలని చూశాడు. నా గురించి తెలిసి కూడా మీ అన్నయ్య డబ్బులకు అమ్ముడిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారంటే ఇక బయటి వాళ్ళు ఇలా ఉండరా? ముందు నా చెంప పగలగొట్టడం కాదు తులసి, వెళ్ళి మీ అన్నయ్య చెంప పగలగొట్టు. మీ అన్నయ్య నీ జీవితాన్నే సర్వనాశనం చేయాలనుకున్నాడు. అలాంటిది నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నేను కూడా డబ్బుల కోసం అమ్మేవాణ్ణి కదా. ఇక సిద్ధు వెంటనే, తులసి, వీడు చెప్పేది నిజమే. మీ అన్నయ్యనే డబ్బులకు అమ్ముడుపోయాడు. ఫస్ట్ మీ అన్నయ్య సంగతి చూస్తా, ఆగు తులసి. ఇక తులసి వెంటనే, ఆగు సిద్ధు, అలాంటి పని చేయకు. ఈ విషయం గనుక అమ్మ వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడిపోతారు. మా అన్నయ్య పరువు పోతుంది, ఇంట్లో వాళ్ళు అవమానిస్తారు. తులసి, ఇంత మంచితనం ఉంటే ఎలాగా? నీ మంచి మనసు వల్లే ఈ సిద్ధు నిన్ను ప్రేమించాడు. ఇంతలో సంతోష్ వచ్చి, ఏంటి తులసి, అసలు నువ్వేం చేశావు? అయినా ఈ సిద్ధుగాంతో నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? ఈ సిద్ధు పెద్ద రౌడీ అని నువ్వే చెప్పావు కదా, మరి వీణెందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుంటే ఇక తులసి కోపంతో సంతోష్ చెంప పగలగొట్టి, అన్నయ్య, ఇంకోసారి నా భర్తను అలాంటి మాట అంటే వదిలిపెట్టను. నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నది నువ్వు. డబ్బులకు అమ్ముడుపోయి చెల్లి జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నావు. ఇక సంతోష్ భయపడి, ఏంటి తులసి, ఏం మాట్లాడుతున్నావు? అయినా నీ జీవితాన్ని నేనెందుకు సర్వనాశనం చేస్తాను? అన్నయ్య, అంటే నా జీవితం బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావా? అవును చెల్లె, కోరుకుంటున్నాను. నువ్వే కదన్నయ్య నరేష్ సంబంధం తీసుకొని వచ్చావు. అవును, తీసుకొని వచ్చాను. మరి నరేష్ ఎలాంటివాడు నీకు తెలుసా అన్నయ్య? తెలుసు కదా చెల్లమ్మ, యుఎస్లో ఉంటాడు. ఎందుకన్నయ్య ఇన్ని అబద్ధాలాడుతున్నావు? నరేష్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. నరేష్ గారు ఎంతోమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి కూడా చెల్లె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? ఇక సంతోష్ మనసులో టెన్షన్ పడుతూ, అంటే తులసికి తెలిసిపోయిందా? ఇక ఈ విషయం కనుక అమ్మ వాళ్ళకి తెలిసిందంటే నన్ను ఇంట్లో ఉంచనీయరు అనుకుంటూ ఇక సంతోష్ బాధతో తులసి కాళ్ళపై పడి, తులసి, నన్ను క్షమించు. నేను డబ్బులకు అమ్ముడుపోయి ఇలాంటి పని చేశాను. బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. నన్ను క్షమించు తులసి అని అనేసరికి తులసి బాధతో సంతోష్పై పడి ఏడుస్తూ ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.